అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్టీజీ ఈఏపీ సెట్ ఎంసెట్ 2024 సంబంధించి కౌన్సిలింగ్ వచ్చేసి మనకు 27 నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. ఎల్లుండి నుంచి అయితే ఇక్కడ కౌన్సిలింగ్లో వచ్చేసి మనము ఫాలో కావాల్సిన థింగ్స్ ఏమున్నాయి, అదేవిధంగా మిస్టేక్ చేయకుండా మనం ఏ విధంగా సక్సెస్ఫుల్గా మీ యొక్క కౌన్సిలింగ్ అని కంప్లీట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చూడబోతా ఉన్నాం ఈ వీడియోలో. ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు 27 నుంచి అయితే ఈ యొక్క కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్క చిన్న అప్డేట్ నుంచి పెద్ద అప్డేట్ వరకు ఈ విధంగా అయితే వస్తూ ఉంటాయి గైడెన్స్ అనమాట. సీట్ వచ్చేంత వరకు ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం టాపిక్లోకి వచ్చేసినట్లయితే ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో మనమైతే టోటల్గా 6 స్టెప్స్ అయితే ఫాలో కావాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ మనమైతే ఫీ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది, స్లాట్ బుకింగ్ అనమాట. ఈ ఫీ పేమెంట్ ఎందుకు కట్టాలి, స్లాట్ బుకింగ్ అంటే ఏందని కూడా స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా వచ్చేసి ఫీ పేమెంట్ మనం డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే కేటగిరీ వైజ్గా 1200 రూపీస్ వచ్చేసి బీసీ ఓసీ క్యాండిడేట్స్కి అయితే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 600 రూపీస్ వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి అయితే కట్టాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకు ఫీ పేమెంట్ కట్టాలి. కట్టిన తర్వాత మనకైతే నెక్స్ట్ ఇక్కడ స్లాట్ బుకింగ్ అయితే ఎలిజిబుల్ అవుతాం అనమాట. ఓకే, ఫీ పేమెంట్ కట్టిన తర్వాత స్లాట్ బుకింగ్ అనమాట. స్లాట్ బుకింగ్ వచ్చేసి ఏంది, అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటంటే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి ఒక హెల్ప్ లైన్ సెంటర్స్ అనేవి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది, బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, స్లాట్ వైజ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మాది సంగారెడ్డి డిస్టిక్ అనుకోండి. మాది సంగారెడ్డి డిస్టిక్లో వచ్చేసి ఇక్కడ ఏవైతే మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జేఎన్టీ కాలేజ్ ఉంటుంది, హెల్ప్ లైన్ సెంటర్స్, పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటాయి అనమాట. ఆ విధంగా మీ డిస్టిక్లో మీకు దగ్గరలో ఏ కాలేజెస్ ఉన్నాయి, పాలిటెక్నిక్ కావచ్చు, బీటెక్ కాలేజ్ కావచ్చు, అక్కడ మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఒక డేట్ ఒక టైం అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఈ యొక్క ప్రాసెస్ అనమాట. ఆ డేట్ ఆ టైంలో కూడా మీరు వెళ్ళేసి మీ యొక్క ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఈ యొక్క 10th మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, బోనఫైడ్స్ కావచ్చు, టీసీస్ కావచ్చు, ఓకే, అదేవిధంగా మీకు సంబంధించినటువంటి క్యాష్ సర్టిఫికేట్ కావచ్చు, ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఆర్ఓసి ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్ఓసి ఫామ్ ఇచ్చారంటే మీకు డైరెక్ట్గా మీకు మొబైల్ నెంబర్కు టెక్స్ట్ బేస్ వస్తుంది అన్నమాట. లైక్ ఏ విధంగా మీకు లాగిన్ ఐడి ఫర్ ద నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు పాస్వర్డ్ చేసుకోవాలి. పాస్వర్డ్ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి వెబ్ ఆప్షన్స్ అనమాట. ఓకే, ఈ విధంగా ఈ స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి కదా, స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఈ స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ అయితే వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. మరి ఏ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేసుకొని మనకు కౌన్సిలింగ్ కంప్లీట్ చేసుకొని మనకు కాల్లో సీట్ వచ్చిన వరకు అయితే ఈ విధంగా గైడెన్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, నెక్స్ట్ అనమాట ఇక్కడ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ చూడండి క్యాండిడేట్స్ లాగిన్ ఫర్ ఆప్షన్ ఏంటారు మేడం. మనము మీ యొక్క లాగిన్ ఐడి మీకు ఇస్తారు కదా, దాంతోపాటు మీ యొక్క ఒక పాస్వర్డ్ జనరేషన్ తర్వాత మళ్ళీ లాగిన్ కావాల్సి ఉంటుంది. వెబ్సైట్లో వెళ్ళి లాగిన్ అయిన తర్వాత మీకు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, వెబ్ ఆప్షన్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. మీరు యొక్క వెబ్ ఆప్షన్ వచ్చేసి కూడా మీకు ఏ కలర్ ఇష్టం ఉంటుందో ఆ కలర్ వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. ఇచ్చేసుకున్న తర్వాత విత్ ఇన్ ఒక 2 నుంచి 3 డేస్ మధ్యలో మీకు అయితే సీట్ అలాట్మెంట్ అయితే రావడం జరుగుతుంది. సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు ఏదైతే ఈ యొక్క సెల్ఫ్ రిపోర్టింగ్ అనమాట, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ కలర్ సీట్ వచ్చిందని ముందుగా ఫిక్స్ చేసుకోవడానికి. ఇన్ కేస్ మీకు ఫస్ట్ ఫేజ్లో సీట్ నచ్చకపోయినా సెకండ్ ఫేజ్కి వెళ్ళాలంటే కూడా మీకు ఈ యొక్క రిపోర్ట్ చేసి ఉన్నట్లయితే మీరు అయితే సెకండ్ ఫేజ్ కూడా ఎలిజిబుల్ అవుతారు. ఓకే, ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ తరపు నుంచి. ముందుగా ఇంకేమైనా స్టూడెంట్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అయితే భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క హెల్ప్ లైన్ సెంటర్ సంబంధించిన లిస్ట్ యొక్క వీడియో కూడా మళ్ళీ చేస్తాను మన ఛానల్ వచ్చేసి. ఓకే, ముందుగా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫ్రెండ్స్ కూడా తెలియజేయండి. ఈ విధంగానే స్టెప్ బై స్టెప్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ గైడెన్స్ అనమాట. ఓకే, అందరికీ ముందుగా ఆదరణ తెలియజేస్తా ఉన్నాను. ఓకే, అందరికీ నమస్కారం. జై హింద్.